మా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు కలిసి మెడికల్ డిపార్ట్మెంట్ విషయంలో కొన్ని చెప్పాలనుకుంటున్నాను. మొదలు పెట్టాలంటే ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయి మేము చూసాము. అక్కడ మొహల్లా దవాఖానా అంటే బస్తీ దవాఖానా అక్కడ బాగుంది అని చెప్పి మెచ్చుకొని వచ్చాం. మరి ఇక్కడ దవాఖానాలు బాగలేదంటే కదా దానికి అర్థం. మాకు అర్థం వచ్చింది ఏంటంటే ఢిల్లీలో మొహల్లా దవాఖానా బస్తీ దవాఖానాలు బాగున్నాయంటే ఇక్కడ బస్తీ దవాఖానాలు బాగలేవనేది ఒక అర్థం వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైనా ఇక్కడి బస్తీ దవాఖానాలకు ముఖ్యమంత్రి పోయి చూసి వచ్చారా? ఆల్ ద వే ఢిల్లీకి పోతాడు, పన్ను నొప్పి ఉన్న ఢిల్లీకి, కన్ను నొప్పి ఉన్న ఢిల్లీకి, చెస్ట్ పెయిన్ వస్తే యశోదాకి. ఎప్పుడైనా సొంత హాస్పిటల్స్ నేను తిరిగి వచ్చాడని ఒక ప్రశ్న వేస్తున్నాను. వర్షాలు బాగా వచ్చి చాలా పరిస్థితులు బాగాలేనప్పుడు ఉస్మానియా విజిట్ చేశారు. ఉస్మానియా విజిట్ చేసిన తర్వాత దాని కొత్త హాస్పిటల్ అన్నాడు, దాన్ని అప్డేట్ చేపిస్తానన్నాడు. 200 కోట్లు కూడా శాంక్షన్ అయినవి. ఉస్మానియా ఒక ప్రెస్టీజియస్ హిస్టారిక్ మెడికల్ బిల్డింగ్ అండ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్. అట్లాంటి ప్రెస్టీజియస్ హాస్పిటల్ని నేను దాన్ని కొత్తగా కట్టిస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను, ఏమేమో మాట్లాడాడు. ఇప్పటికి కూడా గుర్తుపెట్టుకోడైనా మరి దానికి 200 కోట్లు శాంక్షన్ అయినాక ఇంతవరకు దానికి ఏమీ కూడా జరగలేదు. సో ఈ మాటల్లోనే వదిలేస్తుంది. ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళ మొహల్లా హాస్పిటల్స్ బాగున్నాయి, ఇవి బాగున్నాయి, అవి బాగున్నాయి. మరి ముఖ్యమంత్రి గారు ఇక్కడి బస్తీలలో దవాఖానాకి విజిట్ ఎందుకు చేయలేదు? బస్తీ దవాఖానాలు ఉన్నాయి, కానీ బస్తీ దవాఖానాలు ఎలా నడవాలో నడుస్తుంది. కొన్ని చోట్ల జనం పోతే ఒక సౌకర్యం అనే జనం పోతున్నారు, ఫ్రీ అనే జనం పోతున్నారు. కానీ అక్కడక్కడ మందులు ఉండవు. ఫ్రీ మెడిసిన్స్ ఇవ్వాలి కానీ కొన్ని చోట్ల మెడిసిన్స్ కి ఛార్జ్ చేస్తున్నారని చెప్తున్నారు. పేషెంట్స్ మెడిసిన్ ఛార్జ్ చేస్తారు, లేకపోతే ఈ మెడిసిన్ తెచ్చుకోండి అని చెప్పి మెడిసిన్స్ రాసి ఇచ్చేస్తున్నారు. వాళ్ళకు మెడిసిన్స్ కొనే, మందులు కొనే ఒక శక్తి ఉండింటే ఆర్థికంగా వాళ్ళు మంచి స్పెషలిస్ట్ దగ్గరికి పోయి కొనుకొచ్చేవాళ్ళు. కానీ వాళ్ళకి చేత కాదు, వాళ్ళ అర్హతగా వాళ్ళకి ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కాబట్టి ఈ మంచి సౌకర్యం అక్కడికి పోతే అక్కడ కూడా జరుగుతుంది. ఒకసారి ల్యాబ్ అసిస్టెంట్ ఉంటారు, ఒకసారి డాక్టర్స్ టైం రాలేదని, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ వాళ్ళు చూసుకోవాలి. ముఖ్యమంత్రి గారు అక్కడికి కాదు ఇక్కడికి కూడా మరి దృష్టి పెట్టాలని చెప్పి ఒక హాస్పిటల్ మనం తీసుకున్నాం. కోవిడ్ టైంలో పెద్ద ఖర్చు పెట్టించి టిమ్స్ హాస్పిటల్. టిమ్స్ హాస్పిటల్ సంగతి ఏమైంది? ప్రైవేట్ హాస్పిటల్స్ కి సహకరించే విధంగా ఆ టిమ్స్ కి అంత ఖర్చు పెట్టి టిమ్స్ ఎందుకు క్లోజ్ చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తాం. ఒక డాక్టర్ మనకు 3.5 కోట్లు జనాభా ఉన్నా మనకి ఇంకా హాస్పిటల్స్ అవసరం. డాక్టర్ సిబ్బంది కూడా మనకు తక్కువనే ఉంది. కొన్ని అంకెలు చూస్తే నేషనల్ లెవెల్లో 15,000 పర్సన్స్ కి ఒక డాక్టర్ ఉంది. WHO అంటుంది 1000 పేషెంట్స్ కి ఒక డాక్టర్ ఉండాలి. మరి మన దగ్గర అది లేదు కదా. డాక్టర్స్ కూడా సిబ్బంది 1000 కంటే తక్కువ ఉన్న 1000 పేషెంట్స్ కి ఒక డాక్టర్ అని ఉండాలి. అట్లాంటి కాబట్టి పరికరాలు తక్కువ ఉన్నాయి. పరికరాలు ఉన్నా కూడా వాడకుండా పడి ఉన్నాయి ఎక్కడెక్కడో. అవి కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. అని లెక్కగా ఉండే తర్వాత మనం తీయచ్చు. బట్ ఈ పరిస్థితి ఉండగా వారు చెప్పినటువంటి వాగ్దానాలు వారికి ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. ముఖ్యమంత్రి గారే ఏమన్నారంటే ఒక్కొక్క జిల్లాలో సూపర్ స్పెషాలిటీ కట్టిస్తానన్నారు వాళ్ళ మేనిఫెస్టోలో 2014. ఎన్ని సూపర్ స్పెషాలిటీస్ కట్టారు? ఎక్కడ కట్టారు? కొత్త జిల్లాలు వచ్చినాయి, పాత జిల్లాలు 10 తీసుకుంటే కనీసం ఆ పాత జిల్లాల లెక్క ప్రకారంగా ఎక్కడైనా కట్టారా? అది పట్టించుకోలేదు ఇంతవరకు. అది కూడా ఏమన్నాడంటే ఆ సూపర్ స్పెషాలిటీస్ విల్ బి ప్రెస్టీజియస్ నిమ్స్ హాస్పిటల్ లాగా కట్టిస్తాము. అనంత పెద్ద వాగ్దానాలు చేస్తాడు మనిషి, కానీ పెద్ద పెద్ద వాగ్దానాలే కానీ ఇంప్లిమెంటేషన్ మాత్రం జీరో.
ఆ తర్వాత ఇప్పుడు 8 సంవత్సరాలు అయిపోయింది ఈ గవర్నమెంట్ వచ్చి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ లెవెల్ సూపర్ స్పెషాలిటీస్ కట్టలేకపోయినారు. మరి అలాగే 30 బెడెడ్ హాస్పిటల్, ఎవ్రీ మండల్కి 30 బెడెడ్ హాస్పిటల్ అని చెప్పారు. ఇన్ని మండల్స్ ఉన్నాయి, ఆ మండల్స్ కి ఎక్కడ కట్టారండి 100 బెడెడ్ హాస్పిటల్? అది కూడా అసలు సృష్ట భాగాలని దాని మీద కూడా దృష్టి సారించేది లేదు. ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి ఏరియా హాస్పిటల్ 100 బెడెడ్ అన్నారు, అది కూడా కట్టించారు. 100 బెడెడ్ కట్టించలేదు, 30 బెడెడ్ కట్టించలేదు మండల్లో, మరి సూపర్ స్పెషాలిటీస్ కట్టించలేదు. నలుమూలల నేను మల్టీ స్పెషాలిటీస్ కట్టిస్తానన్నారు కదా, మరి ఆ మల్టీ స్పెషాలిటీస్ కూడా నాకు నలుమూలలో ఎక్కడ కనపడుతుంది. నేను ఫోకస్గా ఈ విషయం ఈ రోజే మాట్లాడుతున్నాను. మరి ప్రతి దగ్గర మెడికల్ కాలేజీలు ఇస్తామని చెప్పి మన ఒక మంత్రి కూడా మాట్లాడడం జరిగింది. ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో మా దగ్గర మెడికల్ కాలేజెస్ ఉంటాయి. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగానే 10 జిల్లాలు పోయి 33 జిల్లాలు ఎక్కడున్నాయండి మెడికల్ కాలేజెస్? 7 మెడికల్ కాలేజెస్ ఇస్తామని చెప్తున్నారు, కానీ అవి కూడా పూర్తయ్యే సమయం ఎప్పుడు వస్తుందో దేవుడికి తెలియాలి. మరి సంగారెడ్డి విషయం మా జగారెడ్డి గారు చెప్తారు. మేము బేసిక్గా అనేది మన ముఖ్యమంత్రి, ఇక్కడి ముఖ్యమంత్రి వెళ్ళి ఢిల్లీలో పోయి అక్కడ మహల్లా దవాఖానాలు బాగున్నాయని చెప్పి ప్రశంసించి ఇక్కడ ఎప్పుడు పోలేదు కదా. మేము ఒక క్వశ్చన్, నిమ్స్ హాస్పిటల్కి ఎవరైనా వాళ్ళు వెళ్తారా? ఎవరు వెళ్ళరు, అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తారు. స్వయాన ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఏమన్నా అయితే యశోదాకి చెస్ట్ పెయిన్ వచ్చిన యశోదాకే, బ్రీత్ పెయిన్ యశోదా. గవర్నమెంట్ హాస్పిటల్స్కి వాళ్ళు ఎప్పుడు ఇంత కూడా ప్రాధాన్యం ఇష్టం లేరు. అందుకనే ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్ బాగా నడుస్తూ ఉన్నాయి. ప్రతి చోట కార్పొరేట్ హాస్పిటల్స్ బిజినెస్ బాగా నడుస్తుంది. మన దగ్గర ఏవి కూడా ఆ పరిస్థితిలో లేవు. మరి అందుకని నేను ప్రశ్నించేది ఏంటంటే, మీరు ఎలాగైతే వాగ్దానాలు చేశారో, మీ మేనిఫెస్టోలో చెప్పారో, ఆ విధంగా మీరు ఎప్పుడు పూర్తి చేస్తారు అని వారికి ప్రశ్నిస్తారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.